హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ 2026కి సంబంధించి రైల్వే ఎగ్జామ్లో అడిగిన హిస్టరీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. భారత జాతీయ కాంగ్రెస్తో విభేదాలు తలెత్తిన తర్వాత కింది జాతీయవాదులలో ఎవరు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీని సహా స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, చిత్తరంజన్ దాస్. కాకోరి కుట్ర కేసు 1925లో కింది వారిలో ఎవరికి మరణ శిక్ష విధించబడలేదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సచీంద్రనాథ్ బక్షి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ కింది వాటిలో దేనిని ఆధునిక భారతదేశ దేవాలయాలుగా అభివర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆనకట్టలు. అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారీ విధానంలో మన్సబ్ అనే పదం కింది వాటిలో దేనిని సూచిస్తుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఒక అధికారి యొక్క హోదా లేదా స్థానం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హరప్పా పురావస్తు ప్రదేశం ధోలావీరా గుజరాత్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, కచ్ జిల్లా. కింది వారిలో ఎవరు ప్రార్థనా సమాజ్తో ప్రత్యక్ష సంబంధం కలిగి లేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, దేవేంద్రనాథ్ ఠాగూర్. కాంచీపురంలోని 8వ శతాబ్దపు కైలాసనాథ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రధాన ముడి పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇసుక రాయి. కింది సామాజిక సంస్కర్తలలో ఎవరు 1924లో బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి, బిఆర్ అంబేద్కర్. కోర్స్ 1 కరెంట్ అఫైర్స్ 2026 లాస్ట్ 10 months కరెంట్ అఫైర్స్ అనగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. రిపబ్లిక్ డే 2026, పద్మ అవార్డ్స్ 2026, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026. ఇలా టోటల్ 49 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని జీకే టాపిక్స్ కూడా ఉన్నాయి. టోటల్ పీడిఎఫ్ కాస్ట్ 90 రూపాయలు అవుతుంది. కావాల్సిన వాళ్ళు 7569231140 అనే నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ని వాట్సాప్లో సెండ్ చేయండి. పీడిఎఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా ఉంటుంది. కోర్స్ 2 ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి 1 2025 ఎగ్జామ్ ఆగస్టు 7 నుండి సెప్టెంబర్ 9 వరకు జరిగింది. అందులో అడిగిన టాపిక్స్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ. ఇలా 14 టాపిక్స్ ఉన్నాయి. టోటల్ 14 టాపిక్స్ క్వశ్చన్స్ 1535 క్వశ్చన్స్ ఉన్నాయి. పీడిఎఫ్ కాస్ట్ 20 రూపాయలు అవుతుంది. కావాల్సిన వాళ్ళు సేమ్ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ని వాట్సాప్లో సెండ్ చేయండి. పీడిఎఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా ఉంటుంది. వాండీ వాష్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య. హరప్పా నాగరికతలో పూసలు మరియు ముద్రలను తయారు చేయడానికి
ప్రధానంగా ఏ పదార్థాన్ని ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్టియాటైట్. ఒడిశాలోని పైకా తిరుగుబాటు, అందులో పాల్గొన్న వారి సామాజిక నేపథ్యం మరియు సాంప్రదాయ విధుల పరంగా తొలి వలస వ్యతిరేక తిరుగుబాటులన్నిటిలోనూ ఎందుకు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి స్థానిక పరిపాలనా బాధ్యతలు కలిగిన వంశపారంపర్య సైనిక దళాలు దీనికి నాయకత్వం వహించాయి. గుప్తుల అనంతర భారతదేశ రాజకీయ నిర్మాణాన్ని ఏ పరిపాలనా పరమైన మార్పు విశేషంగా ప్రభావితం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి వంశపారంపర్య పాలకుల ఆధ్వర్యంలో చిన్న రాజ్యాల ఆవిర్భావం. మహాత్మా గాంధీకి సన్నిహిత సహచరుడిగా ఉండి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాజగోపాలాచారి. స్వాతంత్ర్య పూర్వకాలంలో భారతదేశానికి అందరికంటే చివరిగా వచ్చిన మరియు అందరికంటే చివరిగా ఇక్కడి నుండి నిష్క్రమించిన ఐరోపా శక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పోర్చుగీసు వారు. మజ్ను షా కింది తిరుగుబాటుల్లో దేనితో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఫకీర్ సన్యాసి తిరుగుబాటు. గుప్తుల అనంతర భారతదేశంలో శ్రేణుల పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి వాణిజ్యం మరియు చేతి వృత్తుల నియంత్రణ. చోళ సామ్రాజ్యంలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వబడి వారు నివాసం ఏర్పరచుకున్న పన్ను మినహాయింపు గల భూములను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ డి అగ్రహారం. కలంకారీ చిత్రలేఖనంలో చిత్రాల ఆకృతులను గీయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి వెదురు కలం. 1916 నాటి లక్నో ఒప్పందంపై సంతకం చేయడంలో కింది నాయకుల జంటలలో ఎవరు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్ మరియు ముహమ్మద్ అలీ జిన్నా. మొఘల్ పాలనలో రాజు ఆధ్వర్యంలో ఉండే మొత్తం సైన్యానికి అధిపతిగా కింది మంత్రులలో ఎవరు వ్యవహరించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి మీర్ బక్షి. మహారాష్ట్రలో జరిగిన మహర్ ఉద్యమాన్ని కింది వాటిలో ఏది అత్యుత్తమంగా వివరిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ డి దళితుల హక్కులు మరియు సామాజిక సమానత్వం కోసం జరిగిన సామాజిక రాజకీయ ఉద్యమం. 1510లో పోర్చుగీస్ వారు ఏ నౌకాశ్రయాన్ని ఆక్రమించి దానిని భారతదేశంలో తమ వలస రాజ్యానికి రాజధానిగా చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి గోవా. బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి దారితీసి భారతదేశంలో బ్రిటిష్ విస్తరణకు మార్గం సుగమం చేసిన మలుపుగా ఏ యుద్ధం పరిగణించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాసీ యుద్ధం. కింది పరిపాలన సంస్కరణలలో ఏది అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కెట్ ధరల నియంత్రణ మరియు రేషనింగ్ విధానం. క్రీస్తు పూర్వం 300 నుండి క్రీస్తు శకం 300 మధ్య దక్షిణ భారతదేశంలో రచించబడిన సంగం సాహిత్యం ప్రధానంగా ఏ భాషలో వ్రాయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి తమిళం. రాష్ట్రకూటులు ప్రధానంగా ఏ అద్భుతమైన నిర్మాణాన్ని శైలికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం. యంగ్ ఇండియా అనే వారపత్రిక కింది వారిలో ఎవరితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. పుస్తకాలు మరియు వాటి రచయితలకు సంబంధించిన సరికాని జతను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి తుగ్లక్ నామా అబుల్ ఫజల్. మహాభారత మైదానాల్లోని బాబర్ మరియు టెరాయ్ ప్రాంతాలు ప్రధానంగా దేనిలో విభిన్నంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి నేల పారగమ్యత మరియు భూగర్భ జలాల లభ్యత. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత సైనికులు తమకు నాయకత్వం వహించడానికి కింది నాయకులలో ఎవరిని ఎంచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బహదూర్ షా జాఫర్. హిందూ మహాసముద్రంలో పోర్చుగీస్ నావికా శక్తిని బలోపేతం చేయడానికి నీటి నీలి విధానంను కింది వారిలో ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్ కోడి అల్మేడా. ఢిల్లీ సుల్తానేట్ పరిపాలనలో సుల్తాన్కు సలహాలు మరియు సహాయం అందించిన 40 మంది సమూహంను కింది పాలకులలో ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఇల్టుట్మిష్. అలహాబాదు స్తంభం అని కూడా పిలువబడే ప్రయోగ ప్రశస్తి కింది పాలకులలో ఎవరిని కీర్తిస్తూ రచించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి సముద్రగుప్తుడు.
ప్రారంభ ఇనుప యుగంలో బరువైన మరియు తేమతో కూడిన నేలలను సాగు చేయడానికి కింది సాంకేతిక పురోగతులలో ఏది వీలు కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఇనుప నాగటి నొక్కులు మరియు గొడ్డళ్ళు. మహిళల అభ్యున్నతి కోసం ఆర్య మహిళా సమాజ్ను స్థాపించిన సంఘ సంస్కర్త కింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పండిత రమాబాయి. చంద్రగుప్త మౌర్యుని ఆధ్వర్యంలోని మౌర్య సామ్రాజ్యంలో కింది పరిపాలన లక్షణాలలో ఏది ఒక ముఖ్యమైన ప్రత్యేకతగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ సి అర్థశాస్త్ర మార్గదర్శకత్వంలో నడిచే కేంద్రీకృత అధికార యంత్రాంగం. భారత జాతీయ ఉద్యమ ఐక్యతను పరిచిందనే విమర్శను ఎక్కువగా ఎదుర్కొన్న 1909 నాటి భారత మండలి చట్టంలోని నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. హరప్ప నాగరికతలో సిటాడెల్ ఎత్తుగా ఉండటానికి ఏ అంశం దోహదపడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మట్టి ఇటుకల వేదికలు. హర్షవర్ధనుడి జీవిత చరిత్ర అయిన హర్షచరితను సంస్కృతంలో ఎవరు రచించారు? కింది ఆస్థాన కవులలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి బాణభట్టుడు. మహాత్మా గాంధీ దండి వద్ద ఉప్పు చట్టాన్ని ఏ సంవత్సరంలో ఉల్లంఘించారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 1930. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దివాన్ ఈ రియాసత్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి మార్కెట్లు మరియు ధరలను నియంత్రించే శాఖ. చక్రవర్తి అక్బర్ పాలన యొక్క అధికారిక చరిత్ర గ్రంథమైన అక్బర్ నామాను ఏ మొఘల్ ఆస్థాన చరిత్రకారుడు రచించారు? ఆన్సర్ ఆప్షన్ సి అబుల్ ఫజల్. జ్యోతిబా పూలే 1873లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించిన ప్రదేశం ప్రస్తుతం కింది వాటిలో ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ పూణే. మితవాద దశలలో మిత రాజకీయాల పట్ల భారత జాతీయ కాంగ్రెస్ వైఖరిని కింది వాటిలో ఏది అత్యుత్తమంగా వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి తన కార్యక్రమాలు మరియు డిమాండ్లలో లౌకిక విధానాన్ని పాటించింది. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి కింది సంఘటనలలో ఏది కారణమైంది? ఆన్సర్ ఆప్షన్ సి చౌరీ చౌరా సంఘటన. 1741లో జరిగిన ఏ యుద్ధంలో ఒక భారతీయ పాలకుడి చేతిలో డచ్ వారు ఓటమి పాలయ్యారు?
ఆన్సర్ ఆప్షన్ బి కోలాచెల్ యుద్ధం. 1857 తిరుగుబాటుకు ప్రతిస్పందనగా బ్రిటిష్ వారు నేరుగా అమలు చేసిన పాలన నిర్మాణంలో మార్పును సూచించే పరిపాలన సంస్కరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అధికారాన్ని కంపెనీ నుండి రాణికి బదిలీ చేయడం. భారతదేశంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత ఎవరిని రంగూన్కు బహిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి బహదూర్ షా జాఫర్. ఎటువంటి పన్ను విధించకుండా సుదర్శన సరస్సును మరమ్మతు చేసిన ఘనత ఏ శాఖ పాలకుడికి దక్కుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ రుద్రదామన్. భారత జాతీయ ఉద్యమ సమయంలో విద్య మరియు సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడానికి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన ఘనత కింది వారిలో ఎవరికి దక్కుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. హరప్పా నాగరికతకు రాగి సరఫరా చేసే ప్రధాన వనరులలో ఒకటిగా కింది ప్రాంతాలలో ఏది ఉండేది? ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. భారతీయ సామాజిక రాజకీయ ఉద్యమాలు మరియు వాటి నాయకులకు సంబంధించి కింది ప్రకటనలలో ఏది తప్పు? ఆన్సర్ ఆప్షన్ ఏ హోమ్ రూల్ లీగ్ను అరవింద్ ఘోష్ స్థాపించారు. భారత జాతీయ ఉద్యమంలోని తీవ్రవాద దశ సమయంలో పంజాబ్ సింహంగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ సి లాలా లజపతి రాయ్. సముద్రగుప్తుని విజయాలను వివరిస్తూ ప్రయాగ ప్రశస్తిను ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ సి హరిసేనుడు. ప్రయాగ ప్రశస్తి ప్రకారం సముద్రగుప్తుడు సంపదకు అధిపతి అయిన ఏ దేవునితో పోల్చబడ్డాడు? ఆన్సర్ ఆప్షన్ డి కుబేరుడు. హరప్ప వాస్తుశిల్పానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది లేదా ఏవి సరైనవి? వీధులు మరియు రహదారులు తిన్నగా ఉండి ఒకదానినొకటి లంబకోణాల్లో ఖండించుకునేవి. 2 వీధి కాలువలు రాతి పలకలతో కప్పబడి ఉండేవి. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2. భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంలో క్రింది ప్రకటనలలో ఏది తప్పు? ఆన్సర్ ఆప్షన్ బి బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సి యొక్క మొదటి జైన అధ్యక్షుడు. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఉన్న విక్రమశిల విశ్వవిద్యాలయానికి కింది వారిలో ఎవరు స్థాపించారు? కింది పాలకులలో? ఆన్సర్ ఆప్షన్ సి రాజు ధర్మపాలుడు. ప్రారంభ వేద సమాజంలో గోపతి అనే పదం దేనిని సూచించేది? ఆన్సర్ ఆప్షన్ డి ఆవులను రక్షించే అధిపతి. కింది వారిలో వర్ధన వంశ పాలకుడైన హర్షుని ఆస్థాన కవి ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ ఏ బాణభట్టుడు. మహిళల విద్య మరియు హక్కుల కోసం చేసిన మార్గదర్శక కృషికి గాను భారతీయ స్త్రీవాద మాతగా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ డి సావిత్రిబాయి ఫూలే. సిద్ధు మరియు కన్హు చారిత్రాత్మకంగా ఏ తిరుగుబాటులో వారి నాయకత్వానికి గుర్తుండిపోయారు? ఆన్సర్ ఆప్షన్ బి సంతల్ తిరుగుబాటు. హరప్ప నగరాలలో కనిపించే ఒక ప్రత్యేక లక్షణం కింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మురుగునీటి పారుదల వ్యవస్థ. ప్రపంచంలోని మొట్టమొదటి నివాస విశ్వవిద్యాలయం నలంద కింది పాలకులలో ఎవరి పోషణలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి కుమారగుప్తా 1. కాన్పూర్లో జరిగిన 1857 తిరుగుబాటు సమయంలో నానా సాహిబ్ దళాలకు నాయకత్వం వహించడంలో అత్యంత ముఖ్యమైన సైనిక పాత్ర ఎవరు పోషించారు? ఆన్సర్ ఆప్షన్ డి గెరిల్లా యుద్ధం మరియు దేశభక్తి ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందిన తాంతియా తోపే. మౌర్య సామ్రాజ్య పరిపాలన గురించి ఏ ప్రాచీన గ్రంథంలో వివరించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అర్థశాస్త్రం. ప్రఖ్యాత చరిత్రకారుడు అమీర్ ఖుస్రో ఒక నిర్దిష్ట భాష గురించి ప్రస్తావిస్తూ డాష్ సామాన్య ప్రజలకు ఆ భాష తెలియదని, కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఆ చరిత్రకారుడు కింది వాటిలో ఏ భాష గురించి మాట్లాడారు? ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం. హరప్ప నాగరికత వారు తమ రాగిని ప్రధానంగా ఏ ప్రాంతం నుండి సేకరించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. భారతదేశంలోని ఏ నది లోయ సమీపంలో భీమెబట్కా ప్రాచీన శిలాయుగ ప్రదేశం ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి నర్మదా. హిందీ ప్రముఖ నాయకులలో ఎవరు 1928 నాటి బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. హిందీ జతలలో ఏది తప్పుగా జత చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1929 గాంధీ ఇర్విన్ ఒప్పందం. మార్చ్ 1931 నాటి గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం ఏ ప్రధాన ప్రజా ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి శాసనోల్లంఘన ఉద్యమం. నర్మదా నది తీరంలో హర్షవర్ధనుడిని ఓడించిన చాళుక్య పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పులకేశి 2. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ బి వినాయక్ దామోదర్ సావర్కర్.
క్రీస్తుపురం సుమారు 2500 నాటి ఏ హరప్ప నగరం వాణిజ్యం కోసం రూపొందించిన అధునాతన నిర్మాణ ప్రణాళికకు నిదర్శనమైన తన నౌకాశ్రయం ద్వారా ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ ఆప్షన్ సి లోథల్. ఆగ్రా సమీపంలో ఉన్న క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన ఏ చారిత్రక ప్రదేశాన్ని చక్రవర్తి అక్బర్ ఒక ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరంగా నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫతేపూర్ సిక్రీ. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో అమీర్ ఖుస్రో తన సాహిత్య రచనలలో ప్రధానంగా ఏ భాషను ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ డి పర్షియన్. ఉత్తర భారతదేశంపై ఆధిపత్యం కోసం గుర్జరా ప్రతిహారులు, పాలవంశీయులు మరియు రాష్ట్రకూటుల మధ్య జరిగిన సంఘర్షణను వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ త్రైపాక్షిక పోరాటం. కాశ్మీర్ చరిత్రను నమోదు చేసిన రాజతరంగిణి అనే చారిత్రక గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కల్హనుడు. ఆధునిక యుగ ప్రారంభ దశలో భారతదేశంలో వాణిజ్య స్థావరాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి యూరోపియన్ శక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగీసు వారు. భారతదేశ ఆర్థిక వనరుల తరలింపును వివరించడానికి బ్రిటిష్ అధికారిక వనరుల నుండి ఆధారాలను సేకరించి రూపొందించిన పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ. భారతదేశాన్ని సందర్శించి భారతీయ సంస్కృతి గురించి తెలుసుకున్న తర్వాత ఆల్ బిరూని ఏ పుస్తకాన్ని రచించారు? ఆన్సర్ ఆప్షన్ డి కితాబ్ ఉల్ హింద్. క్రీస్తుపూర్వం 2500 ప్రాంతంలో వర్ధిల్లి తన మహాస్నాన వాటిక మరియు అధునాతన గ్రిడ్ నమూనా విధులకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన హరప్ప నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మొహెంజోదారో. మితవాద అతివాద దశ సమయంలో బాల గంగాధర్ తిలక్ కింది సూత్రాలలో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి స్వరాజ్యం అనేది ప్రతి భారతీయుడి జన్మ హక్కు అని చాటడం. ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత వాస్కోడా గామా భారతదేశంలో మొదట ఏ నగరానికి చేరుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కాలికట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.